ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఐక్య వేదిక కన్వీనర్ వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్లో జరిగిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో జరిగిన అవినీతిపై విశ్రాంత న్యాయమూర్తిని విచారణ అధికారిగా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఏయూ ఉద్యోగ నియామకాల్లో నిజాలు నిగ్గు తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితో బహిర్గతంగా విచారణ జరిపించాల్సిందేనని వెంకటరమణ స్పష్టం చేశారు. సుమారు 30 వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 2018 నుంచి బ్యాక్లాగ్ ఉన్నాయి. యాజమాన్యం 2025లో దొడ్డిదారిన వాటి నియామకం చేపట్టింది. ఆ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ లేదు, ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళ పేర్లను నమోదు చేయలేదు, మెరిట్ లిస్ట్ పెట్టలేదు, సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు. అలాగే నియామక పత్రాలు వ్యక్తిగతంగా చీకటి కోణంలో రహస్యంగా అందించారు. ఇక్కడే పలు అనుమానాలు ఉన్నాయి. మీడియా, ప్రజా సంఘాలు, మేము అందరూ ఇది తప్పు, నియామకాన్ని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ విదసం ఐక్యవేదిక 2025 నవంబర్ 17వ తేదీన కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేశాం. ఆ రిక్రూట్మెంట్ రద్దు చేయండి, దాని మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపమని. 6 నెలల కాలయాపన తర్వాత ఇటు అటు ఆలోచించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఒక కమిటీ వేశారు. అది కూడా రిటైర్డ్ న్యాయమూర్తి చేత. ఇక్కడ ఈ కమిటీ వేసే అధికారం, నైతికత యూనివర్సిటీ రిజిస్ట్రార్కి లేదు. ఈ కమిటీ కలెక్టర్ గారు వేయాలి లేదా గవర్నర్ వేయాలి. ఎవరి వైపు అయితే తప్పు అని వేళ్ళెత్తి చూపిస్తున్నాయో ఆ వ్యక్తే విచారణ ఎంచుకుంటే అక్కడ న్యాయం జరగదు. రెండవది, వచ్చినటువంటి రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరి మీద చర్యలు తీసుకోలేరు. కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఆ రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని నియమించి ఈ విచారణ కొనసాగిస్తూ ఈ విచారణలో బాధితులుగా ఉన్నటువంటి వేలాది మంది రిక్రూట్మెంట్లో అన్యాయానికి గురైనటువంటి బాధితులు తమ గోరును వెళ్ళబూసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ వారిని కూడా విచారణకు అనుమతించి బహిరంగ విచారణ చేపట్టాలని కలెక్టర్ గారికి ఇస్తూ యూనివర్సిటీని కూడా మరొకసారి చెప్తూ ఉన్నాం. మీ పద్ధతి బాగులేదు, మీరు నిజాయితీగా ఉంటే సిట్టింగ్ న్యాయమూర్తిని విచారణ కోరండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.